అవనీకైతే ఇంకా అవని ఇంట్లో ఉన్న ప్రణతి కోసమైతే ఇంకా పల్లవి పోలీసులను పంపించి మన ఆడపిల్లని మనం తెచ్చేసుకొని ఆ తాళ్ళు తెంపేసి వేరే పెళ్లి చేద్దాం మావయ్య అని చెప్పని పార్వతిని అలాగే రాజేంద్ర ప్రసాద్ని అందరినీ ఒప్పిస్తుంది. అప్పుడు ఇంటికి పోలీసులు వచ్చిన తర్వాత అవని అయితే ప్రణతి రాదు, ఈ ఇంటి కోడలు అయిపోయింది ఇప్పుడు అని చెప్పని అంటుంటే ఇంకా ప్రణతి అయితే నేను వెళ్తాను వదిన అని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కమలు అలాగే అందరూ అయితే ప్రణతికి వచ్చిందని చాలా సంతోషపడతారు. అవును నీ మెల్లో తాళేది అని చెప్పని ఇంకా పార్వతి అడగంగా అసలు నాకు పెళ్ళే కాకపోతే తాళి ఎలా వస్తుందమ్మా అని చెప్పని అంటుంది. ఇంక జరిగిన విషయం మొత్తం అయితే చెప్తుంది. అప్పుడు ఇంక చెప్పిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అలాగే పార్వతి కూడా అయితే ఈ విషయం ఆ రోజే చెప్పొచ్చు కదా అంటే వదిన ఆ రోజు మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పనన్నా కనీసం మీరు తనకు ఆ అవకాశం అన్నా ఇచ్చారా నాన్న అని చెప్పని అంటుంది. మోసపోయింది నేను, ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించాను, తను ఏకంగా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకునే సమయానికి తను డోర్ లాక్ చేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇంకా నేను సూసైడ్ చేసుకుందామని వెళ్ళేటప్పటికి ఇంకా అవని వదిన వాళ్ళ తమ్ముడే నన్ను కాపాడి ఈ విధంగా నాటకం ఆడమని చెప్పింది అవని వదినేను అని చెప్పడంతో అయితే ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అంటే మీరు ఎక్కడ తనకు చెప్పనిచ్చారని చెప్పని అంటుంది. కానీ పల్లవి అయితే మాత్రం ఓహో ఇది ఒక కొత్త నాటకం చెప్పనిపించిందా మీ వదిన అని చెప్పని అంటే ఎందుకు వదిన నీకు పద్ధతుల మీద అంత కోపము, నేను జరిగిందే కదా చెప్తున్నానని చెప్పని ఇంక అందరి ముందు అంటూ ఉంటే కానీ పల్లవి అయితే మాత్రం ఇది కూడా మావయ్య ఆ అవని చెప్పినట్టుగానే ఇప్పుడు ఆడుతుంది పల్లవి ప్రణతి, కావాలంటే మీరు చూసారా తనది ఏ తప్పు లేదు అన్నట్టుగా తన చేత సాక్ష్యం చూపిస్తుంది అంటే ఒక్క క్షణం మారినట్టే ఉన్నా మళ్ళీ అక్షయ్ మళ్ళీ అవని విషయంలో ఏమో అట్లా కూడా జరుగుండొచ్చు కదా అని చెప్పని మళ్ళీ అనుకుంటాడు. కానీ ప్రణతి అయితే అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అన్నయ్య వదింది ఏ తప్పు లేదు, ఇంకా నేనే సూసైడ్ చేసుకోబోతుంటే వాళ్ళ తమ్ముడితో ఇలా నాటకం ఆడిస్తే ఈ గండం నుంచి బయటపడొచ్చని వదిన చెప్పిందే తప్పక తను మరి ఇంకే ఉద్దేశం లేదు అని చెప్పని అంటుంది. ఈ లోపలైతే ప్రణతిని ఏం చేస్తారా అని అవని అయితే ఇంటి దగ్గరకు వస్తుంది. కానీ పల్లవి అయితే చూసారా మావయ్య తనని పంపించి ఇప్పుడు ఎలా చూస్తుందో.